ప్రజలు దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తారు? ప్రకటన 11వ అధ్యాయంలో దేవుడు ఇద్దరు సాక్షులను భూమి మీదకి పంపించాడని రాసి ఉంటుంది. వారికి దేవుడు కొన్ని పవర్స్ ఇస్తాడు. అలానే వారిని చంపడానికి అంత్యక్రీస్తు వచ్చి వారి మీద యుద్ధం చేసి ఆ సాక్షులను చంపేస్తాడు. కానీ వారిని దేవుడు 3:30 రోజుల తర్వాత వారిలో జీవాత్మను నింపి వారిని పరలోకముకు రండి అని పిలిచినప్పుడు వారు వెళ్ళే సమయంలో భూమి మీద కొన్ని సంఘటనలు జరిగి ఉన్నవి. అవి ఏమిటి అంటే మొదటగా భూకంపం కలిగింది. ఆ భూకంపం వలన ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయింది. దాని వలన 7,000 మంది చనిపోయారు. ఈ సంఘటన చూసి మిగతా వాళ్ళు భయపడి దేవుని మహిమపరిచారు. అక్కడ ప్రజలు ఒక సంఘటన అంటే దేవుడు ఏదన్నా శ్రమ వారికి పుట్టిస్తే గానీ దేవుడిని వాళ్ళు స్తుతించట్లేదు. ఏమైనా భయంకరమైన జరిగితే గానీ వారు దేవుడిని స్తుతిస్తలేదు. మనం కూడా మన జీవితంలో ఏదైనా శ్రమొస్తేనే లేదంటే ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు మాత్రమే దేవుడిని స్తుతిస్తున్నాం. మన కష్టాల్లో కన్నీళ్లు దేవుడు గుర్తొస్తాడు కానీ ఆనంద సమయాల్లో ఉన్నప్పుడు, సమస్య లేనప్పుడు దేవుడు మనకు గుర్తుకు రాడు. ఎందుకంటే దేవుని మనం ఒక మిషన్‌లా చూస్తున్నాం కాబట్టి. జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుణ్ణి దేవునిలాగా చూద్దాం. మన తండ్రిలాగా చూద్దాం. ఒక మిషన్‌లాగా కాదు. శ్రమొచ్చినా, బాధొచ్చినా, ఆనందమొచ్చినా, ఏడుపొచ్చినా ప్రార్థన, స్తుతి ఖచ్చితంగా మనలో ఉండాలి. ఆమేన్.